భేటీ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్తో ప్రధాని చర్చలు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన బిడెన్ వారసుడిపై కుదరని ఏకాభిప్రాయం. సుప్త చేతనావస్థలో శాసనసభ. బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు. దళిత విద్యార్థిపై యువకుల దాష్టీకం. బుల్లెట్ బండి నడుపుతున్నందుకు దళిత విద్యార్థి చేతులు నరికేసిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివగంగై జిల్లా మానమదురైకి చెందిన దళిత యువకుడు అయ్యస్వామి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల 3వ ఏట చదువుతున్నాడు. అతడికి బుల్లెట్ బైక్ ఉండడం మరో సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులకు కంటగింపుగా మారింది. ఉద్గారాల కట్టడికి ఊతంగా ప్రపంచంలో కర్బన ఉద్గారాలు అత్యధికంగా వెలువరిస్తున్న దేశాల జాబితాలో ఇండియాది 3వ స్థానం. వీటిని తగ్గించాలన్న బాధ్యత తనపై ఉందని మన దేశం అంగీకరించింది. ఆర్థిక ప్రగతికి భంగం కలగకుండానే వాతావరణ మార్పులు నిభాయించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం తాజా బడ్జెట్లో ప్రతిబింబించింది. 2070 కల్లా కర్బన ఉద్గారాల తటస్థతను సాధిస్తానని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సర్వే ఏకరూపు పట్టింది. కీలకమైన ఖనిజ వనరుల లభ్యతను, గ్రిడ్ మౌలిక వసతులను పెంచడానికి భారీగా పెట్టుబడులు అవసరమని విశ్లేషించింది. 2030 కల్లా 5.1-6.8 లక్షల కోట్ల డాలర్ల నిధులను అందించాల్సి ఉంది. ఇటీవల బాకులో జరిగిన COP29 సదస్సు 29వ సదస్సు ఇప్పటి నుంచి ఏటా 30,000 కోట్ల డాలర్ల చొప్పున నిధులు అందజేయాలని మాత్రమే హామీ పొందగలిగింది. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని, చిన్నపాటి మాడ్యులర్ అణు రియాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదిస్తుంది. అయితే హరిత భవిష్యత్తు కోసం ఇండియా మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. వాతావరణ మార్పుల కట్టడి కోసం 2023లో అమెరికా తన జీడీపీలో 1.2%, చైనా 0.49% ఖర్చు చేశాయి. భారత్ కేవలం 0.08%తో సరిపెట్టింది. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది. అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల సాగనంపడానికి ట్రంప్ ఏర్పరిచిన డోజ్ ప్రభుత్వ పాలన సమతుల్యం విభాగం ప్రకంపనలు సృష్టిస్తుంది. 2025లో అమెరికా రుణభారాన్ని అదుపులో ఉంచాలంటే ఫెడరల్ లోటును 75,000 కోట్ల డాలర్ల మేర తగ్గించాల్సి ఉంటుంది. ఏపీకి 18వ స్థానం. జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు 18వ ర్యాంకు. తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు 26వ ర్యాంకు స్థానంలో ముగించాయి. మహారాష్ట్ర మొట్టమొదటి స్థానంలో 2, హర్యానా 153 పతకాలు, మహారాష్ట్ర 198 పతకాలు. మొత్తంగా సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 121 పతకాలతో అగ్రస్థానం సొంతం చేసుకుంది. 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచింది. మహారాష్ట్ర 2వ స్థానంలో, హర్యానా 3వ స్థానంలో ఉన్నాయి. ఈ న్యూట్రినో శక్తి 220 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులను కనుక ఎన్నికకు సవాల్ చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతో పాటు వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయడానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్లను సైతం 45 రోజుల పాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి పరాజిత అభ్యర్థుల కంటే ముందే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 5% ఈవీఎంలు, ఎస్ఎల్యూలను ఇంజనీర్ల ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీప్యాట్ స్లిప్లను లెక్కించే యంత్రాలను సమకూర్చుకునే ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా కోరింది. ఈవీఎంకు 40,000 చొప్పున వసూలు చేయడం సిగ్గనిపించడం లేదా? చిత్రం ఏంటంటే ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం 30,000 రూపాయలు. గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలకు వీవీప్యాట్ స్లిప్పుల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనపడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకు రాగా అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 45 రోజుల లోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒక పక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయడం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితగానా దానికి లేకపోయింది. 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించవలసి వచ్చిందో కూడా
ఈసీ నుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. 7 దశల్లో జరిగిన పోలింగ్ 3.2% నుంచి 6.32% వరకు ఓట్లు పెరిగినట్లు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన ఓట్ల శాతం ఆంధ్రప్రదేశ్లో 12.54% కాగా, ఒడిశాలో 12.48% ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68% ఓట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో ఇది కాస్త 87%కి ఎగబాకింది. ఈవీఎంల ఛార్జింగ్ పెరగడం మరో కథ. ఈ మార్పుల వెనుకనున్న మంత్రం ఏమిటో చెబితే అందరూ విని తరిస్తారు. యూఎస్ఏలో స్టాండర్డ్ గ్లాస్ కంపెనీ ఇటీవలే ఐపీఓకి వచ్చిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ యూఎస్ఏలో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.